రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో అమరణ నిరాహార దీక్ష చేశారని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. ఊరువాడల నుంచి ఉప్పెనెల గులాబీ దండు కదిలి వచ్చి సభను విజయవంతం చేయాలని అన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఊరువాడల నుంచి ఉప్పెనెల గులాబీ దండు కదిలొచ్చి సభను విజయవంతం చేస్తారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లాలో కనీ విని ఎరగని రీతిలో భారీ సంఖ్యలో మరి కేసీఆర్ గారి మీటింగ్ కు వచ్చే జన సమీకరణకు మరి తండోపతండాలుగా రావడం జరుగుతున్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీల విధానం కానీ వారు చేసే పనుల మీద కానీ పూర్తిగా మరి ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ రోజు మరి ప్రజలే కాదు మరి ప్రతి ఒక్కరు కూడా మరి మామూలు కార్యకర్త నుంచి మొదలుకుంటే రైతులు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. మరి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆరే, మళ్ళీ మాసారే, మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలు ఎక్కడ పోయినా ఏ నలుమూలల నుంచి తండోపతండాలుగా మళ్ళీ మా సారం తెచ్చుకుంటాం మళ్ళీ